ఇలాగ అన్ని కేటాయించారు. బట్ ఆ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిపిఆర్ ఇమ్మన్నారు. ఆ డిపిఆర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో అలాంటి కొన్ని ఆగిపోయి ఉన్నాయి. సో రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు వేగవంతంగా చేసి దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉండి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా మొత్తం అంతా బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో దోచిపెట్టే అవకాశం అయితే రాజ్యాంగ పరంగా లేదండి. అది ఫైనాన్స్ కమిషన్ దీనికి సపరేట్ గా ఏమన్నా అనౌన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. రైట్, మంచి పాయింట్. నరసింహరావు గారు, ఇవాళ అమరావతి లాంటి అంశం అన్నటువంటిది, అంటే 3 రాజధానుల గురించి విమర్శించారు. అమరావతి రాజధాని అన్నటువంటిది అంగీకరించినట్లేనా? ఇక్కడ మొదట 3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. మొదటిది అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా. రెండోది చంద్రబాబు, జగన్ వాళ్ళ యొక్క వైఖరి. మూడో, ఇందాక మీరేమన్నారంటే, అంటే నా వయసు నుంచి నా సమాధానం, ఇప్పుడు మనం మమతా బెనర్జీని, చంద్రబాబు, జగన్, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, ఈ ఒక్కటే నిమిషంలో ఈ 5 కూడా నేను కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మమతా బెనర్జీకి సంబంధించినంత వరకు బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి, తృణమూల్ కాంగ్రెస్ కి ఇద్దరి మధ్య ప్రత్యక్షమైనటువంటి వైరం ఉంది. అంటే వైరం అంటే వాళ్ళ యొక్క ప్రత్యర్థి ఆవిడే. అంటే ఇప్పుడు బీజేపీకి 22, మనకు వస్తున్నటువంటి సర్వేల ఆధారంగా మొత్తం 42లో 22 వరకు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. 17 తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారు. అంటే ప్రధానమైనటువంటి పోటీ ఆ ఇద్దరి మధ్య ఉంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి తీవ్రత అనేటువంటిది అక్కడ ఉంటుంది. కర్ణాటక వచ్చేవారికి కూడా సిద్ధరామయ్య మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు అంటే కారణం ఏంటంటే, సిద్ధరామయ్య 28 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి 18 వస్తున్నాయి, మిగతా 9-10 సిద్ధరామయ్యకి వస్తున్నాయి. పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు అక్కడ ఒక బీఆర్ఎస్ ఒక వాక్యం, అంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ బలహీనపడటం వల్ల, ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి అధికారంలో కాంగ్రెస్ నే ఆయన ఎక్కుపెట్టాడు నరేంద్ర మోడీ. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఇంకోటి అండి. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీకి వచ్చేవరకు ఏంటంటే ఇక్కడ పూర్తిగా వాతావరణం భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే 2019లో లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని మీరు ఇందాక మన పెద్దింటి రవికిరణ్ గారిని అడిగారు. వారు బహుశా ఈ మిస్ అయినట్లుంది. 2019కి ముందు, అంటే 2017 డిసెంబర్ తర్వాత, అంటే 18 తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు నల్ల సెట్ వేసుకొని ఇక్కడ ధర్మ రక్షణ వీక్ష పేరుతోని ప్రతి ప్రధానమైన నగరాల్లో సమావేశం పెట్టి గంటల సేపు నరేంద్ర మోడీని వ్యక్తిగత విమర్శలు చేశారు. నరేంద్ర మోడీని చేయటమే కాకుండా లోకేష్, బాలకృష్ణ, సినిమానటుడు శివాజీ, బుద్ధా వెంకన్న, తర్వాత వర్ల రామయ్య, తర్వాత మన బోండా ఉమా లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ తల్లిని, నరేంద్ర మోడీ ఎప్పుడో ఒక 40-50 సంవత్సరాల క్రితం వదిలేసినటువంటి భార్యని కూడా వాళ్ళు వివాదాల్లోకి లాగినప్పుడు అక్కడ ఏమైందంటే, నరేంద్ర మోడీ కూడా 2019కి సంబంధించినటువంటి ఎన్నికల్లో లోకేష్ కా పిత అనేటువంటి దాంతో డైరెక్ట్ గా ఆయన యొక్క పోలవరం ఏటీఎం అనేటువంటి ప్రతి విమర్శ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చేయకపోయినట్లయితే అక్కడ బీజేపీ క్యాడర్ కి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి, ఆ ఇద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి వాతావరణంలో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి విమర్శలు అక్కడ ఆ సందర్భంలో చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైకాపాకు సంబంధించినంత వరకు ఏంటి, మళ్ళీ నేను మొదట ఏదైతే ప్రస్తావించానో, వాళ్ళు ఈ అధికారం బదలాయి